హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ NeethaMohan. ప్యారిస్కి వచ్చాక టవర్ని కింద నుండి చూసి వెళ్ళిపోతే ఎలా? ఫుల్గా హ్యాపీ అవ్వాలి అంటే టవర్ పైకి వెళ్ళాలి. ఇంకా ఈ వండర్ పైన నుండి వండర్ఫుల్ వ్యూని చూడాలిగా. సో ఈ వీడియోలో ఐఫెల్ టవర్ టూర్ చేద్దామని నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. సో నేను మీకు ఈ టవర్ పైన ఎలా ఉంటుందో రికార్డ్ చేసి వీడియో ద్వారా చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. బట్ ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తుంటే తిరిగి రూమ్కి లేక ఇంకో ప్లేస్కి ప్లాన్ చేసుకోవాలనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్కి పైన వెయిట్ చేసాం టికెట్స్ కోసమని. అండ్ అలాగే మా ముందు ఉన్న అందరూ వెళ్ళిపోయారు కూడా. లక్కీలీ మేము వెయిట్ చేసింది వేస్ట్ అవ్వకుండా టికెట్స్ అయితే దొరికాయి. ఫైనల్లీ మనకి టికెట్స్ వచ్చేసాయి. పైకి వెళ్దాం. Are waiting for lift. ఎక్సైట్మెంటా, హ్యాపీనా? టికెట్స్ దొరకవు. యాక్చువల్లీ టాప్ ఫ్లోర్ క్లోజ్ అని చెప్పున్నారు. మేము వచ్చేసరికి టాప్ ఫ్లోర్ ఓపెన్లో ఉండింది. సూపర్ డూపర్ హ్యాపీ. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి దాంతో సర్దుకోవాలనుకున్నాము. ఫైనలీ వీ గాట్ ఫర్ టాప్ ఫ్లోర్. లిఫ్ట్లోకి అయితే వెళ్తున్నాం. చాలా పెద్ద లిఫ్ట్, లోపల కూడా చాలామంది ఉన్నారు. 3 లిఫ్ట్స్ అప్ టు సెకండ్ ఫ్లోర్ వరకు ఉన్నాయి. 2 లిఫ్ట్స్ వచ్చి సెకండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటాయి. లిఫ్ట్ స్టార్ట్ అయింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. టోటల్గా ఐఫెల్ టవర్లో 3 లెవెల్స్ ఉంటాయి విజిటర్స్ విజిట్ చేయడానికి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్స్ ఉంటాయంట. ఇంకా మరి ఏమేమి ఉంటాయో చూడాలి. మరి నేనైతే లిఫ్ట్ ఇలా పైకి వెళ్తుంటే హ్యాపీగా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సెకండ్ ఫ్లోర్కి వచ్చాము కదా. Mesdames et messieurs, nous voilà au premier étage et on va directement au deuxième. Si vous voulez visiter le premier étage, ça sera à la descente. So we're on the first floor and we go directly to the second. If you want to visit the first floor, it's on the way down. En español ou pas? Que estamos en la primera planta y vamos directo a la segunda. Si quieren visitar esa planta es cuando bajen a la vuelta. టాప్ ఫ్లోర్కి టికెట్ తీసుకున్న వాళ్ళకి 3 లెవెల్స్కి యాక్సెస్ ఉంటుంది. మేము కూడా సమ్మిట్కి టికెట్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్లో దిగాలి అనుకుంటే దిగచ్చు. ఇంకా సెకండ్కి ఫస్ట్కి స్టేర్ కేస్ ద్వారా నడిచి రావాలి అంటే టికెట్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా గ్రౌండ్ లెవెల్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి 300 స్టెప్స్ ఉంటాయి అంట. అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు 600 స్టెప్స్ ఉంటాయి కింద నుండి. Oh my God. Voilà le deuxième étage, s'il vous plaît. Tout le monde descend. Vous changez d'ascenseur pour le sommet. So we're on the second floor, please. Everybody stops here. If you go to the top floor, you change lift. Segunda planta, todos bajan por favor. Hay que cambiar de elevador por la cumbre. Deuxième étage pour le sommet, ce sera par ici. Welcome to the second floor. Top floor is on this side. This way for the top floor. Welcome to the second floor. This way for the top floor. Ce sera par ici pour le sommet. కింద ఫస్ట్ ఫ్లోర్ వరకు స్టేర్ కేస్లో జనాలు బాగానే నడిచేస్తున్నారు. పైకి వచ్చేసరికి ఎవరూ కనిపించలేదు. కష్టంగానే ఉంటుందేమో మరి. అండ్ హైట్ సిక్నెస్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టమే. నాకైతే లిఫ్ట్ నుండినే కిందికి చూడడానికి కాలేదు. ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్లో 2 లెవెల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోవాలేమో అనుకున్నాం. బట్ ఎలాగో ఆ సమ్మిట్కి కూడా మనకి టికెట్స్ దొరికింది. అంత హైట్కి వెళ్ళాలి ఇప్పుడు.
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు కింద చూసినట్టయితే కెఫ్టీరియా ఉంది, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. టాప్కా? ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు చూద్దాం, అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. డన్ 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 డన్. ఇది ఈ ఫ్లోర్ నుండి వ్యూ. బట్ ఇప్పుడైతే మేము ఫస్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆల్రెడీ లంచ్ టైం కూడా అయిపోయింది. సో ఎలాగో లంచ్ టైం అయిపోయింది కాబట్టి జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. పైకి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసి వ్యూని చూసేసి మళ్ళీ కిందికి వచ్చి రెస్టారెంట్లో ఏమైనా తిందామని ప్లాన్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు లిఫ్ట్ కోసం. ఇది టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ అన్నమాట. ఇప్పుడే టికెట్ చెకింగ్ అయింది. ఇక్కడ కూడా పైకి వెళ్తున్నాము. ఈ లిఫ్ట్కి అన్ని వైపులా గ్లాస్ ఉంది కాబట్టి క్లియర్గా అన్నీ చూడొచ్చు. టాప్ ఫ్లోర్ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసి 276 మీటర్స్లో ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ ప్లాట్ఫామ్ హైట్ 115 మీటర్స్ హైట్ గ్రౌండ్ నుండి. అండ్ అందరికీ తెలిసిందే టవర్ హైట్ వచ్చి 330 మీటర్స్. అందులో టవర్ ఫ్లాగ్ పోల్ ఇంకా రేడియో యాంటీనా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇంత హైట్కి లిఫ్ట్లో వెళ్తుంటే నా ఎక్సైట్మెంట్ ఏంటో కానీ ఇక్కడ లిఫ్ట్లో ఇంకో పిల్లోడు కంటిన్యూగా అరుస్తూనే ఉన్నాడు. You probably had people die along the way or something. Yo no veo nada, no veo nada, socorro. Ay, yo no se lo veo. Madre mía, cuando estamos subiendo. Yo no salgo de aquí. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో టెలిస్కోప్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేయాలి అంటే కాయిన్ వేయాలి. ఇక్కడ నుండి వ్యూ చూడడమే చాలా బాగుంటుంది. ఇంకా లెన్స్లో హిడెన్ సీక్రెట్స్ని కూడా చూడొచ్చు. మామూలుగా అయితే ఉండడు. ఈ టాప్ ఫ్లోర్ నుండి నేను ఫుల్ వ్యూని చూపిస్తున్నాను. చుట్టూ ప్యారిస్ అందాలని. ఈ సమ్మిట్ నుండి ప్యారిస్లోని ఇంపార్టెంట్ ఇంకా ఫేమస్ మాన్యుమెంట్స్ని ఇక్కడ నుండి మనం ఐడెంటిఫై చేయొచ్చు. దూరంగా అసలు కాస్త పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. చిన్నగా ఉన్నవి అలా ఏదో డాట్స్ లాగా కనిపిస్తున్నాయి. నాకైతే ఇవి రియల్గానే చూస్తున్నానా లేక ప్యారిస్ లెగో ఆర్కిటెక్చర్ చూస్తున్నానా అన్నట్టు అనిపిస్తుంది. మనకి ఇక్కడి వరకే యాక్సెస్ ఉంటుంది. టాప్ ఫ్లోర్ నుండి ఇంకా చాలా హైట్ ఉంది చూడండి. ఈ ఫ్లోర్లో స్మాల్ అపార్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఎస్, ఇప్పుడు మీకు అదైతే చూపించబోతున్నా. ద ఫేమస్ ఇంజనీర్ గుస్టావ్ ఐఫెల్ తన కోసం ఈ అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. ఇక్కడ గుస్టావ్ ఐఫెల్ అండ్ థామస్ ఎడిసన్ అయితే కూర్చొని ఉన్నారు. మ్యానిక్యూన్స్ ఉన్నాయి. అలాగే ఒక ఏంజల్ కూడా ఉంది. ఇక్కడికి వస్తే దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. Che c'è tanto mai sono questa è la stanzetta che dicono loro. క్రేజీ ఉంది అసలు వ్యూ. ఇందాక ఒక 180 డిగ్రీస్ వరకు కవర్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ని రికార్డ్ చేస్తున్నాం. ఇది ఇంకో వైపు. అండ్ ఈ లెవెల్లో ఒకప్పుడు రెస్టారెంట్ కూడా ఉన్నిందంట. డ్యూ టు సమ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దాన్ని రిమూవ్ చేసి షాంపైన్ బార్గా చేశారంట. దానిని కూడా మీకు చూపిస్తాను.
అదే సీన్ రివర్. అందులో క్రూజింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఈ టవర్ వ్యూ ఒక రేంజ్లో ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఆ రివర్ బ్రిడ్జెస్ మొత్తం ప్యారిస్ ఇంకో లెవెల్లో ఉంది. ఈ టాప్ ఫ్లోర్కి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ అయితే ఉంది. మేము వీడియో మాత్రం ఫెన్సింగ్ అవుట్ సైడ్ పెట్టి రికార్డ్ చేసినాం వ్యూ బాగా కనిపిస్తుందని. బట్ సీరియస్లీ జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి, లేకపోతే అంతే డివైజెస్. ఈ ఐఫెల్ టవర్ని 3 షేడ్స్లో పెయింటింగ్ చేస్తారంట. టాప్లో లైటర్గా, కిందికి వెళ్ళేసరికి డార్కర్ కలర్లో, ఒరిజినల్ కలర్ రెడ్డిష్ బ్రౌన్ ఉన్నింది, దాన్ని మళ్ళీ బ్రోంజ్ కలర్లో చేంజ్ చేశారంట. ఎవ్రీ 7 yearsకి రస్టింగ్ కాకుండా ఉండడానికి 60 tons ఆఫ్ పెయింట్ని యూజ్ చేస్తారంట. Aber ich sehe nicht das Stadion von Paris schon. Das kannst du vielleicht nicht sehen. గైస్ ఇక్కడ చూడండి, టాప్ ఫ్లోర్లో షాంపెయిన్ ఉందన్నమాట. ఇక్కడ అందరూ కొనుక్కొని తాగుతున్నారు. ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఈ లెవెల్ మొత్తం ఇలా గ్లాస్తో ఉంటుంది. ఇక్కడ నుండి పెద్ద బిల్డింగ్స్ కాస్త క్లియర్గా కనిపిస్తాయి. కొన్ని ఫేమస్ లైక్ లౌరీ మ్యూజియం, గ్రాండ్ ప్యాలెస్, నాటీ డేమ్, ఇంకా సీన్ రివర్ బెండ్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఓల్డ్ వైడ్ ఫేమస్ మాన్యుమెంట్స్ హైట్స్ని రాశారు. నేను మన ఇండియావి అలాగే ఉంటున్న డెన్మార్క్వి చెక్ చేస్తున్నా. ఇక్కడైతే ఈ టవర్వి కొన్ని స్ట్రక్చర్ డీటెయిల్స్, డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ హవర్స్, సైట్ వర్కింగ్ హవర్స్, మెటల్ రిలేటెడ్వి, స్టడీ హవర్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు అని ఇక్కడ ఉంది. సో గిఫ్ట్స్ కొనడానికి సోనీ షాప్కి అయితే వెళ్తున్నాం. కలెక్షన్ అయితే మస్తుగా కనిపిస్తున్నాయి. ఈ షాప్ మొత్తం ట్రాన్స్పరెంట్ వాల్స్తో బాగా అనిపిస్తుంది. ఈ ఐఫెల్ టవర్ షేప్లో ఉన్నాయి చూడండి. వాటిల్లో ఆలివ్ ఆయిల్, కొన్నిట్లో బ్రాందీ ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే అవి బాగుంటుంది. నేనైతే బ్రాందీది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. అదే బాగున్నాయి. ఈ ఫ్లోర్లో చాలా స్టోర్స్, గిఫ్ట్ స్టోర్స్, బొటిక్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్ ఐటమ్స్ కాస్త యూనిక్గా అనిపించాయి నాకైతే. బట్ మేము అన్నీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒకే షాప్లో కొనేసాము. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చా, ఏమైనా తిందామని. లంచ్ టైం దాటిపోయింది. తిరిగేంత టైం ఏమీ అనిపించలేదు. బట్ అదేంటో ఆర్డర్ పెట్టుకున్నాక వెయిటింగ్ టైం ఉంటుందిగా, అది అస్సలు బాగలేదు. సో గైస్, ఇది టవర్ టూర్. కిందికి వెళ్తున్నాము. సడన్గా ఎవరో ఎలివేటర్ని ఆపరేట్ చేస్తున్నారా ఏంటి, అది అవుట్ సైడ్ నుండి ఎలా అనుకున్నా, బట్ అది బొమ్మ అలా పెట్టారు. ఈ లిఫ్ట్ చూడండి, స్ట్రైట్గా వెళ్ళదు, స్లాంట్గా వెళ్తుంది ఫస్ట్ లెవెల్ నుండి పైకి. సో గైస్, ఇప్పుడు ఆర్క్ డి ట్రంపోకి వచ్చాం. ఇది కూడా ఒక ఫేమస్ మాన్యుమెంట్ ఇక్కడ. దీని హైట్ వచ్చేసి 164 feet, విడ్త్ 148 feet ఉంటుంది, డెప్త్ వచ్చి 72 feet ఉంటుంది. ఇది సిటీకి సెంటర్లో ఉంటుంది. ఈ మాన్యుమెంట్కి చుట్టూ ఫుల్ సర్క్యులర్గా రోడ్ ఉంటుంది, ఫుల్ బిజీ రోడ్ ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళాలి అంటే రోడ్లో అయితే వెళ్ళడానికి కుదరదు, అండర్ గ్రౌండ్లో వెళ్ళాల్సి ఉంటుంది.
దీని కన్స్ట్రక్షన్ 18th సెంచరీలో స్టార్ట్ చేశారంట. చూడ్డానికి 4 స్తంభాలతో కొంచెం యూనిక్గా ఉంది. ఇంకా ఈ ఆర్క్ పైకి కూడా ఎక్కొచ్చు, వెళ్ళి సిటీ వ్యూని చూడొచ్చు. దానికి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ మాన్యుమెంట్ని దూరం నుండి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది. ఈ ప్యారిస్ అట్రాక్షన్స్లో రోడ్డు పైన సెంటర్లో నిల్చుకొని ఈ మాన్యుమెంట్స్తో ఫొటోస్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. టవర్, ఈ ఐఫెల్ టవర్ దగ్గర ఇంకా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మాకు ఈ ఆర్క్ డి ట్రంప్కి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరట్లేదు, రిటర్న్ ఫ్లైట్ ఉంది, సో టైం కూడా సరిపోదు. అండ్ గైస్, బీ కేర్ఫుల్ ప్యారిస్కి వస్తే. ఇలాంటి వండర్ఫుల్ మాస్టర్ పీసెస్ దగ్గరకు వచ్చి నేను మాత్రమే చూడకుండా మన ఛానల్ ద్వారా మీకు అందరికీ చూపిస్తున్నందుకు, అలాగే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.